కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ నాయకులుగా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో మీరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్ ఉందో దాని మీద మీరు ఏ రకంగా చెప్తారు? న్యూస్ వీక్షకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని మీరు స్టూడియోకి వెళ్ళడం చాలా గర్వించదగ్గ విషయం. అందరికీ ఒకటే, ఈరోజు అన్ని ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాం, న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళే పరిస్థితిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో సమావేశపరిచి బీసీ రిజర్వేషన్స్ 42% ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతికి కానీ పార్లమెంట్కి పంపడం అనేటువంటిది ఇది బీసీలకు ఒక శుభ పరిమాణం. బీసీ రిజర్వేషన్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమనేటువంటి ఆలోచనతోని మిగతా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు మనము ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఇది గర్జన దానికి సంబంధించినటువంటి అంశం. ఇది దీని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేస్తానంటుంది కదా. దాన్ని మీరు బీసీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బీసీ నాయకులుగా మీరు దాన్ని ఆమోదిస్తున్నారా? ఖచ్చితంగా ఆమోదిస్తున్నాం. దాన్ని ఆ రిజర్వేషన్ 42% వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. అయితే పార్లమెంట్లో దాని మీద బిల్లు పెట్టేంత వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రపతి ఆమోదం పొందేంత వరకు కూడా పోరాటం చేస్తాం. మన రేపు 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో మరి పార్లమెంట్లో కూడా ఎంపీలతోటి తీర్మానం ఇప్పించడం జరుగుతుంది. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటువంటి ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలో ఎన్నికలకు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ విషయం పైన రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు బీజేపీ ఏమంటుందనంటే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో బీసీల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక ఆరోపణ చేస్తూ ఉంది. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు వస్తే కేవలం బీసీలకు, అసలైన బీసీలకు వచ్చేది 32% కాబట్టి బీసీ బిల్లో ఖచ్చితంగా 100%, 42%లో 42% బీసీ హిందూ బీసీలకు మాత్రమే ఇది చెందాలనే విధంగా బిల్లు తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. దాని మీద కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు బీసీ బిల్లు 42% అసెంబ్లీలోనే తీర్మానం చేయడం జరిగింది. అక్కడ బీసీలకు 42% అని చెప్పి తీర్మానం చేశారు. మైనారిటీలకు ఎంత పర్సెంటేజ్ ఉన్నదని ఆర్టికల్స్ మన రాజ్యాంగం ఎంతైతే కల్పించిందో అంత మాత్రమే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు బీసీలు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఉన్నారు. తీర్మానం చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఆ బిల్లు ప్రతులు అనేటువంటి వస్తాయి. వాళ్ళు కూడా అక్కడ ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటి అంటే కాంగ్రెస్ ఇస్తుందేమో, పోరాటం చేస్తుందేమో, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం ఎందుకు కాలేకపోతున్నాం అనేటువంటి ఒక కారణంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పైన ఒక దుష్ప్రచారం చేస్తుంది తప్ప అంతకంటే మించి ఏమీ లేదు ఇక్కడ. అయితే బీజేపీ ఒకవైపు నుంచి బీజేపీలో ఉండేటువంటి నాయకులు వేరే బీసీ సంఘాల్లో కూడా నాయకులుగా ఉంటారు. బయట కూడా బీసీల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వాదన వచ్చే విధంగా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే నిజమైన బీసీ అయితే 42% బీసీ కోరుకో అనేటువంటి ఒక వాదన వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్లో 42% బీసీలకు కావాలంటారా, లేకపోతే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ముస్లింలకు పోయినా కూడా ఓకే అంటారా? ముస్లింలకు ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజ్ పోతుంది. దీంట్లో ఎలాంటి సంజాయిష్ లేదు, అపో కూడా లేదు. బీసీలకు 42% అనేటువంటిది రాహుల్ గాంధీ గారి ఆశయము, రేవంత్ రెడ్డి గారి ఆశయం. ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. దీంట్లో వీళ్ళకు బీసీలకు ఇస్తున్నామని చెప్పి హిందూ ముస్లిము, బీసీ ముస్లిం అనేటువంటిది వేరియేషన్స్ అనేటువంటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో అంత పర్సెంటేజ్ వాళ్ళకు వస్తుంది. 42% అనేటువంటిది బీసీలకు మాత్రమే ఇస్తారు. దీని మీద అపోహలు ఉన్నప్పుడు మరి మీరు అసెంబ్లీలో ఎందుకు చర్చ చేయలేదు ఈ విషయంలో? దాని మీద గంటల తరబడి మరి చర్చ జరిగిన తర్వాతనే వాళ్ళు గవర్నర్ కానీ, రాష్ట్రపతికి కానీ, పార్లమెంట్కి పంపడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒక 8 మంది వరకు ఉన్నట్టుంది కదా అసెంబ్లీలో. మరి వాళ్ళు ప్రశ్నించవచ్చు కదా. శాసన మండలిలో కూడా ఉన్నారు పెద్దలు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. మరి వాళ్ళు అక్కడ శాసన మండలిలో ఇవన్నీ తీర్మానాలు అయిన తర్వాతే కదా గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతికి పంపడము. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు?
మీరు ఈ రకంగా బీసీ బిల్లును ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం కోసానికి పెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పొచ్చు కదా వాళ్ళు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ. ఆ సాహసం చేయలే వాళ్ళు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ ప్రజలందరూ కూడా ఆ పార్టీ పక్షాన నిలబడతారనేటువంటి ఒక బలమైనటువంటి కారణం ఉంది కాబట్టి బీజేపీ ఈరోజు వీళ్ళ పైన ఒక అపోహ చేసి ప్రజల్లోకి ఆ రకమైనటువంటి దాన్ని తీసుకుపోయి దుష్ప్రచారం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి బదలాం చేయాలి, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలు ఈ పార్టీకి దూరంగా ఉండాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారే తప్ప ఆ యొక్క బిల్లును వారు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మోడీ దగ్గర కొట్లాడాలి, రాష్ట్రపతి దగ్గర కొట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కొట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కానీ పార్లమెంట్ దగ్గర కానీ కొట్లాడుతూ ఉన్నాడు. మోడీ గారు ఈరోజు మరి గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు మన బీసీ నాయకుడు అని చెప్పి మనం అంతా చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు మోడీ గారు మరి రిజర్వేషన్ బిల్లును ఎమ్మటే పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సాహసం చేయడం లేదు. మరి ఆ సాహసం చేయాల్సినటువంటి అవసరమే ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మోడీ గారు ఎందుకు తీసుకొచ్చారు? 4% ఉన్నటువంటి మరి అగ్రవర్ణాలకు ఈరోజు 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఆదరబాదరగా దాన్ని మరి తెలంగాణలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల బీసీలకు మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎక్కడుంది, గౌరవం ఎక్కడుంది? వాళ్ళని ఇక్కడ మీరు అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాదు కదా. ఈరోజు ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఒక ఆక్రోషంతోనే వీళ్ళు ఈ రకంగా ముస్లింలను అని చెప్పి మళ్ళీ అది కొత్త నాటకం క్రియేట్ చేస్తున్నారు తప్ప. అట్లాగే టీఆర్ఎస్ నాయకులు కూడా ఢిల్లీలో సీఎం కొత్త డ్రామా బీజేపీ కాంగ్రెస్ పై వైఖరిపై జనంలోకి తీసుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తోనే బీఆర్ఎస్ పార్టీలో ఆగస్టు 8న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు చెప్పేటువంటి వాదన ఏంటనంటే ఏదైతే బీసీ కౌంటింగ్ మనకు గానే జరిగిందో దాంట్లో మొత్తం కూడా తప్పులే ఉన్నాయి, వాళ్ళ క్లారిటీ లేదు అనే రకమైనటువంటి వాయిస్ ఇస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో జరిగినప్పుడు వాస్తవాన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల్లో ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడుతాం. దీని ఏ రకంగా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ఒకటే మిత్రమా, ఈరోజు ఈ బీఆర్ఎస్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాజీ మంత్రులు. అవును, వీళ్ళంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. మరి శ్రీనివాస్ గౌడ్ గారు అయితేనేమిటి, మన మధుసూదనాచార్య స్పీకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, బడుగుల లింగయ్య ఎంపీ గారు రాజ్యసభ, ఆయన గంగుల కమలాకర్ గారు, వీళ్ళంతా పెద్దవాళ్ళు. వీళ్ళంతా దాదాపు ఇక్కడ ముందు వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు క్యాబినెట్ లో ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో స్థానిక సంస్థలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారు, 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను బీసీలకు 50% ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ కొట్టివేశారు. కొట్టివేసినప్పుడు మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కంటే తక్కువ రిజర్వేషన్ చేసినప్పుడు వీళ్ళు క్యాబినెట్ లో ఉన్నారు. మళ్ళీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు ఆ రోజు కేసీఆర్ గారిని? మీరు బీసీల కోసం ఈ రోజు మేము గర్జన చేస్తామని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఎంత ఇచ్చారు? అప్పుడు 27% తగ్గించారు మన రిజర్వేషన్. 27% ఉన్నదానికంటే తక్కువ. అంటే ఎంత ఇచ్చారు అంటున్నా? ఎప్పుడు? అప్పుడు 2018లో ఉన్నటువంటి దానికంటే మనకు 33% ఉన్న రిజర్వేషన్ మరి తగ్గించడం జరిగింది. ఒక నిమిషం చూద్దాం మనం దీని మీద. ఇది కొత్త దోస్తులేదు, పాత దోస్తులేదు. తర్వాత అయితే వాళ్ళు తగ్గించారు ఆ రోజు. తగ్గించినప్పుడు ఈ మంత్రులు మొత్తం కూడా కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు. ఆ రోజు వ్యతిరేకించకుండా రిజర్వేషన్లు తగ్గిస్తున్నప్పుడు అందరూ మంత్రివర్గం అంతా ఆమోదించి
ఎలక్షన్స్ పోవడం జరిగింది. ఆ రోజు నష్టం జరుగుతున్నప్పుడు మీరు పక్కనే ఉన్నారు కూర్చొని. ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు బీసీలు గుర్తు రాలేదా? ఈ రోజు మీరు బీసీలు గుర్తొస్తున్నారా? వీళ్ళంతా చూడండి, ఈ ముందు ఫ్రేమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీ నాయకులే. ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి హోదాలలో ఉన్నటువంటి వాళ్ళు, స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యసభ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తున్నామనే వరకే ఎగిరి దుంకుతున్నారేంది? ఎగిరి ఈరోజు గంతేస్తున్నారు, మేము గర్జన పెడతామంటున్నారు. మీరు గర్జన పెట్టాల్సింది ఇక్కడ కాదు, కరీంనగర్ లో కాదు, మీరున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర గర్జన పెట్టండి. ఆ రోజు మనం చేసినటువంటి పాపాన్ని ఇప్పుడైనా మనం కడుక్కొని కాంగ్రెస్ పార్టీకి 42% ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కు మద్దతు ఇవ్వాలి. వీళ్ళకు అమితమైనటువంటి ప్రేమ బీసీల మీద ఉంటే కేసీఆర్ గారు ఈ యొక్క 42% బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి రారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా వీళ్ళతో ఈరోజు కొత్త డ్రామా సృష్టిస్తున్నాడు తప్ప బీసీల వీళ్ళకి ప్రేమ లేదు. అంటే వాళ్ళకి చెప్పండి, ఈరోజు ఒక బీసీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చేయమని చెప్పండి. ఒక బీసీని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో ఈరోజు ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసినాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రెసిడెంట్. ఇదే వాదాన్ని, ఇదే క్వశ్చన్, ఇదే రకమైన క్వశ్చన్ బీజేపీ వాళ్ళు కూడా ఒకటి సంధించడం జరిగింది. బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక వాదన కూడా తీసుకురా. 100% కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్టీ, రియాలిటీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దామోదరం సంజీవయ్య అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 4వ ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. దామోదరం సంజీవయ్య అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిని చేసింది. ఈ రోజు 50%, 60% జనాభా ఉన్నటువంటి బీసీని ముఖ్యమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. రేపు రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తాం అవసరమైతే. మొన్న బీజేపీ వాళ్ళు ఈరోజు ఆ చర్చ చేస్తున్నారు కదా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి. ఒక బీసీ నాయకుడిని బీజేపీ ప్రెసిడెంట్ చేయడానికి సాహసం చేయలేదు చివరి నిమిషం వరకు కూడా. మరి ఆ రామచంద్రరావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సరే, వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్స్ మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళకి చిత్తశుద్ధే ఉంటే వాళ్ళు కనీసం ప్రెసిడెంట్ చేయండి. ఒక బీజేపీ ప్రెసిడెంట్ ని ఒక రాష్ట్ర అధ్యక్షుని చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఒక ముందడుగులో ఉంది ఈరోజు. ఎందుకు అనంటే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఘనత కదా. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీసీలకు సముచిత స్థానం ఇస్తారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ని 42% రిజర్వేషన్ల పైన ప్రజల్లో ఒక తికమకను రేకెత్తే విధంగా తీసుకెళ్తా ఉంది. దీన్ని మీరు ప్రజల్లోకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నమ్మకాన్ని తీసుకెళ్లగలుగుతారు? ఇప్పుడు నమ్మకం కోల్పోకుండా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడడానికి మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు, మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి అపోహలను తిప్పికొట్టడం కోసమే మేము బిల్లు పెట్టినాం, వాళ్ళు ఆమోదించలేదు అనేటువంటి మాట మా మీద పడకుండా మేము బిల్లు బరాబర్ అసెంబ్లీలో పెట్టినాం, దాన్ని గవర్నర్కి పంపినాం, రాష్ట్రపతికి కూడా పంపుతున్నాం, పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి అని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తున్నాడంటే దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి కాదు. రండి దమ్ము, మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రేపు జంతర్ మంతర్కి రండి. మీ ఎంపీలు కూడా పార్లమెంట్లో ఉన్నారు కదా, ఒకరో ఇద్దరు. రాజ్యసభలో, పార్లమెంటు, లోక్సభలో అయితే మీ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. కాబట్టి అక్కడ మీరు సపోర్ట్ చేయండి, ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయండి. ఒక రాష్ట్ర ప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చుంటున్నారు, కేసీఆర్ గారు రండి, మీకు చిత్తశుద్ధి ఉంటే రామచంద్రరావు గారు రండి, ముఖ్యమంత్రి గారికి కలిసి పనిచేయండి, అందరు వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళండి, ప్రధాని కలవండి, రాష్ట్రపతిని కలవండి, ఖచ్చితంగా తెలంగాణలో 47% ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పండి. ఓకే, 9th ఆర్డినెన్స్ మీద ప్రెజర్ చేయండి. ఓకే, ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మన నరేష్ అన్న వారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయము. తెలంగాణలో బీసీలకు సపోర్ట్ చేస్తామని ఏ రాజకీయ పార్టీ అని మాట్లాడితే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయండి, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా ఏదైతే బీఆర్ఎస్ గర్జన ఉందో అది చేయాల్సింది ఇక్కడ కాదు, కేసీఆర్ దగ్గరలో గతంలో బీసీలకు రిజర్వేషన్ పరంగా తెలంగాణలో అన్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇది అని. అదేవిధంగా బీజేపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా ఏదో వాళ్ళు ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే కేంద్ర పైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో ఉండేటువంటి యావత్ బీసీలకు నాయకత్వం వహిస్తూ దీని రిజర్వేషన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నరేష్ అన్న గారు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ అన్న. మనం మళ్ళీ దీంట్లో అనేక విషయాల మీద మనం చర్చించడానికి మనం ఇక్కడే కలుసుకుందాం.